పాకిస్తాన్ వాడికి మన ఇండియా వాడికి ఎంత తేడా ఇప్పుడు చూపించదు. చేసిన నువ్వు ఏదైనా కానీ టిఫిన్ కానీ చాయ్ కానీ తాగు అనేసి పారంబోకు నా కొడక అది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన పారంబోకోడికి నేను చెప్పి 1 2 3 4 5 6 7 నేను ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన కోసమే అతను తెలుసుకుంటాడు అనే దానికే. పాకిస్తాన్ వాడికి మన ఇండియా వాడికి ఎంత తేడా ఇప్పుడు చూపించదు. कैसे है भैया? ठीक है. आप किधर के? मेड इन केरला. కేరళ కేరళ మన ఇతను నేను నెంబర్ ఇచ్చాను, మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయి కానీ మిషన్స్ ఇక్కడికి తీసుకురండి ఎందుకనేది కూడా నేను చెప్తాను చూడండి. అది రీసెంట్గా చెప్తా. అంత పెద్ద కిतना साल से आप काम करेंगे? 10 ఏళ్ళ పైనుంచే పని చేస్తాడు. మంచి ఫ్రెండ్, చాలా క్లోజ్గా ఉంటాడు. అది కూడా చెప్తాను చూడండి ఎందుకని ఇది కూడా. అయితే పూర్తిగా రెడీ అయిపోయింది, నీట్గా రెడీ చేసి పెట్టినాడు. పూరా సాఫ్ కర్ దియానా, మొత్తం క్లీన్ చేసినాడు కూడా. మొత్తం అయిపోయింది. దీనికి వచ్చి మామూలుగా ప్రైస్ అనేది నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ తర్వాత చెప్తాను ఇది ఎంత అయింది ఏమనేది. 70 10 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనోడి గురించి నేను ఎందుకు చెప్పాలనుకున్నా అంటే ఈ మోటార్ రిపేర్ చేసుకునే దానికి ఇక్కడికి వచ్చినా కదా, అతను ఎంతో కొంత నాకు ఇచ్చాడు ఖచ్చితంగా. ఎందుకు ఇచ్చాడు ఎందుకంటే అతను ఒకటే మాట అంటాడు, ఏమంటా అంటే చూడు నువ్వు ఇంట్లో డ్రైవర్వే, నువ్వు పని చేసుకోవడానికి వచ్చినావు, నీకు మాత్రం యాడ్ నుంచి వచ్చేది. నేను రిపేర్ చేసిన అంటే నేను ఏదో ఒక దాంట్లో ₹1 సంపాదించుకుంటాను, ఏదో ఒక దాంట్లో ఎక్స్ట్రా చేసుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు. నీకు వచ్చిన దాంట్లో ₹1 ఏదైనా కానీ ఏదో నేను 1 దినాలు ఇచ్చాను 2 దినాలు ఇచ్చాను నీ ఇష్టం, నేను 1 దినాలు ఇచ్చాను 2 దినాలు ఇచ్చాను అది నా ఇష్టం. ఏదో ఛాయ్ తాగు లేకపోతే ఒకరోజు టిఫిన్ తిను అని ఒక మనస్ఫూర్తిగా అయితే ఇచ్చాను అనమాట. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను మా సార్ని మీరు మోసం చేస్తాను అనేసి కూడా మొన్న వీడియోలో పెట్టినప్పుడు కూడా అన్నారు. నేను మోసం చేయడం కాదు, అది ఒక ₹100 దగ్గర ఉన్నోడి దగ్గర పావలా తీసుకుంటే అది పెద్ద వాళ్ళకేం తక్కువేం కూడా రాదు. అసలు వాళ్ళు పట్టించుకోరు పావలా పోయిందంటే. కాకపోతే ఆ పావలాతో నాలాంటి డ్రైవర్లు కావచ్చు లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆ పావలాతో ఒక వారం రోజులు ఛాయ్ తాగొచ్చు లేకపోతే వారం రోజులు టిఫిన్ తినొచ్చు. అట్లా నేను చెప్పేది. ఇతను కూడా సేమ్ అదే మాదిరిగానే ఆలోచించి నాకైతే డబ్బులు ఇచ్చినాడు. ఎంత నేను చెప్పను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పారంబోకు నా కొడుకు నేను ఈ మాదిరిగా బ్యాడ్ లాంగ్వేజ్ వాడతాను అనేసి తప్పుగా అనుకోవద్దు. రీసెంట్గా ఒక పాకిస్తాన్ వాడి దగ్గరికి ఈ మాదిరి నేను పోయినాను, కార్ మ్యాట్ మార్పించుకున్నాను అని చెప్పినాను కదా. థ్యాంక్ యూ బ్రదర్, చల్తాయా, థ్యాంక్ యూ శుక్రియా. కార్ మ్యాట్లు మార్పించుకున్నాను అని చెప్పినా కదా. ఒకడు పోరంబోకుడు మన తెలుగుడే మన ఇండియా ఫ్లాగ్ని పెట్టి పక్కన కుక్క బొమ్మలు ఇంకొక పక్కన వచ్చి చెప్పులు ఏంటో పెట్టినాడు. నేను అవి పెద్దగా పట్టించుకోవాలి. ఆ పారంబోకుడు కోసమే నీ వీడియో అయితే చేస్తున్నా. పారంబోకు నా కొడక అది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన పారంబోకుడికి నేను చెప్పేది అదే. యూట్యూబ్లో కానీ నువ్వు ఆ కామెంట్ కానీ పెట్టి ఉంటే బారేసిండు మా వాళ్ళు. నేను నిజంగా చెప్తున్నాను, నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను అసలుకి ఆ మెసేజ్ చదివిన టాంచి ఆ మాదిరిగా ఫ్లాగ్ల పక్కన కుక్క బొమ్మలు అది ఇది పెట్టిన టాంచి నాకు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. నేను ఆ రోజు నమ్మించి మోసం చేసినాడరా అనేసి అంత క్లియర్గా దాంట్లో నేను చెప్తే వాడు ఇండియా ఫ్లాగ్ని పెట్టి పక్కన కుక్క బొమ్మలు చెప్పుల బొమ్మలు పెట్టినా అంటే మళ్ళీ వాడు మన తెలుగుడే. నేను మళ్ళీ వాడు ప్రొఫైల్ మొత్తం ఓపెన్ చేసి చూసిన, మొత్తం మన తెలుగుడే అంతా మన తెలుగు వీడియోలే మొత్తం రీషేర్ చేస్తున్నాడు మొత్తం ఫేస్బుక్లో. అదే కామెంట్ కానీ నువ్వు యూట్యూబ్లో కానీ పెట్టి ఉంటేనా అస్సలకి బతికోడు కాదు, చంపేసినోడు నేను. అదే నీకు కామెంట్ కింద కామెంట్లో అసలు బతకనిచ్చోడు కూడా కాదు. నాకు ఎందుకంటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి బతికిపోయినావు నువ్వు ఆ కామెంట్ పెట్టి. తిట్టాలంటే నన్ను తిట్టు, అంతేగాని నువ్వు ఇండియా ఫ్లాగ్ని పెట్టి పక్కన కుక్కలు పెట్టి మళ్ళీ నక్కల బొమ్మలు పెట్టి చెప్పులు పెట్టినావు అనుకో చూసేవాడికి కారంగా ఉంటుంది. ఒక ఇండియా పరుగు తీసుకుంటున్నాడు రా ఇంద్రా అనేసి అంటారు. ఇప్పుడు ఆ ఫేస్బుక్లో ఆ కామెంట్ దొరకదులే మీరు ఒకళ్ళు ఎత్తుక్కునే కానీ. ఎందుకంటే ఈ వీడియో చూసి ఆ కామెంట్ ఎవడు పెట్టినాడో వాడిది మొత్తం వాడు ఫోటో బాబుని ఎవరిని ఎత్తుకో ఉన్నాడు. వాళ్ళు బాబుని ఆ ఫోటో నాకు ఆ ఫోటోలో ఉండే వాళ్ళు బాబుని కానీ అతను కానీ గుర్తుపెట్టి పలానా వ్యక్తికి ఈడేరా మెసేజ్ పెట్టింది అనేసి వీళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా కనుక్కుంటారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి తన్ననైంది అంటారు మీరు. అందుకనేసి అతను కామెంట్ డిలీట్ చేసిన. ఈ వీడియోలో మాత్రం అది మొత్తం బ్లర్ అయితే చేసి చూపించినాలే నేను. సో అతను నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బ్రో, నేను పాకిస్తాన్ ఫ్లాగ్ని పెట్టి నేను తిట్ల. పాకిస్తాన్ వాళ్ళు పరంబోకోళ్ళు నమ్మించి మోసం చేసినారు అని. దాంట్లో ఏం తప్పు చేసినారు? మొన్న నేను యూట్యూబ్లో పెట్టిన ప్రతి దాంట్లోనూ
వాళ్ళు ఏమన్నారు, నువ్వు మోసపోయిందా అన్నారా, నువ్వు మోసపోయినావు, నీది బుద్ధి తక్కువ అన్నారు కానీ నన్ను. అంతేగాని పాకిస్తాన్ ఫ్లాగ్ని పెట్టి పాకిస్తాన్ వాళ్ళందరూ అదేంది పాకిస్తాన్ వాళ్ళంతా ఇంతేను ఈ టైప్ మోసం చేస్తారని ఎవరు అనలా. నన్ను తిట్టినారు ఫస్ట్, నన్నే తిట్టి మళ్ళీ తర్వాత నువ్వు బుద్ధి తెచ్చుకో, ఎవరి దగ్గర పని చేయించుకోవాలో ఎవరి దగ్గర పని చేయించుకోకూడదు అంత మాత్రం తెలియదా అనేసి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నన్నే తిట్టినారు. సో నువ్వు పూర్తిగా కంటెంట్ అర్థం చేసుకోకుండా ఫ్లాగ్లు పెట్టేసి వాని కుక్కలంట నక్కలంట అని పెట్టేసినావు అనుకో, నువ్వే ఇబ్బంది పడతావు రేపు ఎప్పుడైనా కానీ. ఈవెన్ ఇప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు నువ్వెందుకు అంత పాకిస్తాన్ వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తున్నావు కదా. సౌదీ అది కూడా పక్కా ముస్లిం కంట్రీ కదా. నువ్వు ప్రపంచ లేకల్లా సౌదీ అంటే పక్కా 100% ప్యూర్ ముస్లిమ్స్ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు మక్కా మదీనా కాడ అడుక్కుంటా ఉంటే సౌదీ అరేబియా పూర్తిగా పాకిస్తాన్కి వీసాలు క్యాన్సిల్ చేసింది. మరి ఎందుకు క్యాన్సిల్ చేసింది చెప్ప, మరి ఇద్దరు ముస్లిమ్సే కదా, చేసేది తప్పు అని వాళ్ళకి బాగా తెలుసు, అందుకని క్యాన్సిల్ చేసింది. సో ఇంకొకసారి పెట్టొద్దు బ్రో. చూడు, సింహం ఎప్పటికైనా కానీ సింహంలాగా ఉంటుంది. అతను ఎప్పుడైనా కానీ నాకు ఏదైనా చెడిపోతే, ఏదైనా కానీ మిషనరీ ఏదైనా కానీ చెడిపోతే అతని దగ్గరికి తీసుకోమినా అతను ఒక్క రూపాయి కానీ మన ఇండియా అతను కేరళ అతను ఒక దినార్ కానీ కావచ్చు, ఆ దినార్లో నూస్ దినారే తీసుకొని నూస్ దినార్ మనకి ఇచ్చాడు. నీకు ఇంకా ఓపెన్గా చెప్పి చూడండి. ఇంకా ఏ పవన్లే ఇది మహా అంటే మా సార్ వాళ్ళకి తెలియని వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఎట్టయినా కానీ మీకు పూర్తిగా చూపించిన బిల్ ఎంత రాస్తున్నాడు ఇక్కడ, దినార్లు రాస్తున్నాడు కదా ఇక్కడ చూడండి. బాగా తీసుకున్నాడు. నాకు మిగతా 20 దినార్లు ఖర్చుకిచ్చేసిన. నువ్వు ఏదైనా కానీ టిఫిన్ కానీ చాయ్ కానీ తాగు అని నేను సపరేట్గా పెట్టుకుంటా. ఇది మా బాబాయ్కి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తా ఈ బిల్లుతో సహా. అది ఏమంటా అంటే ఇది సింహం అంటారు. కుక్కల మాదిరిగా నక్కల మాదిరిగా మోసం చేసేవాళ్ళు కాదు మన ఇండియా వాళ్ళు. ఏదైనా కానీ సింహం టైప్ ఇచ్చా అంటారు, పెడతా అంటారు, లేదంటే లేదంటారు. అదే కానీ మొన్న పాకిస్తాన్ వాడి దగ్గర పోయిన మ్యాట్లో వాడు ఏమన్నాడు, నన్ను నమ్మించి మరి నేను ఇచ్చాను రా డబ్బులు, నా దగ్గర నువ్వు పని చేయించుకో, నీకు పోయేటప్పుడు అంతా ఎంత ఇచ్చా అన్నాడు. లాస్ట్కి పని అంతా పూర్తి చేయించుకున్న తర్వాత నా దగ్గర దీన్ని ఏమన్నా మా ఫ్యామిలీకి తినేదానికి తిండి లేదు, పనుకునేదానికి బెడ్ లేదు అని నన్ను మోసం చేసినాడు. అవునా కదా? మరి అందుకని మరుసటి రోజు నేను మోసం చేసిన. నాకు ముస్లిమ్స్ కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ కానీ నీ విధంగా ఇంత దరిద్రంగా ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా నన్ను తిట్టినారు. ఒరే నువ్వు మాట్లాడేది తప్పురా, ఆ మాదిరిగా మాట్లాడకొద్దు అనేసి చాలామంది తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నీ అంత దరిద్రంగా నీ అంత దారుణంగా ఫ్లాగ్ను పెట్టి మరీ ఆ మాదిరిగా కామెంట్ చేసిన వాళ్ళు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినంతవరకు ఇంతవరకు చూడాల. మెయిన్ ఏంటంటే నువ్వు యూట్యూబ్ ఛానల్లో పెట్టాల, నీకు తెలుసో తెలీదు. నువ్వు కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఆ కామెంట్ కానీ పెట్టి ఉంటే నీ సినిమా చూసింది. ఎందుకంటే నాకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్స్ తక్కువ కాబట్టి నువ్వు బతికిపోయినావు నిజంగా. అందుకని నేను బ్లాక్ చేసి పడినాను. నేను ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, నా సబ్స్క్రైబర్స్లో కానీ నా ఫాలోవర్స్లో కానీ ఇలాంటి వాళ్ళు లేకపోయినా ఒకటి. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అతని కోసమే అతను తెలుసుకుంటాడు అనే దానికే ఈ వీడియో అయితే చేసిన, లేకపోతే చేసేవను కూడా కాదు. ఇప్పుడు కానీ ఇది ఈ వీడియో మా సార్ వాళ్ళు చూడు వీడు ఇంత మాట్లాడుకొని ఇంత తీసుకునే అని ఈ వీడియో తీసుకునే కానీ నాకు ప్రాబ్లం వచ్చినా కానీ పర్లే. కానీ మన లాంటి వాళ్ళకి అతి తెలివి తక్కువ ఉండే వాళ్ళకి ఈ విషయం తెలుసుకోవాలి. అరే మనోళ్ళు మన ఇండియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పక్క దేశం ఎలాంటి వాళ్ళు అని వాళ్ళు తెలుసుకోవాలి. అందుకనేసి ఈ వీడియో పెడుతున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఏదో కొంచెం ఎమోషన్ అయ్యి మాట్లాడినా. అండ్ థ్యాంక్ యూ. బాయ్.